ఎమర్జెన్సీగా ఎవరన్నా మెడిసిన్స్ కువైట్‌కి ఇండియా నుంచి తెప్పించుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటదో ఈ వీడియోలో చెప్తా చూడండి. నేను కూడా ఇప్పుడు మెడిసిన్ పికప్ చేసుకునే దానికే కువైట్‌లో కార్గో ఎయిర్‌పోర్ట్ సెక్షన్‌లో పోతాన్నాను. మామూలుగా మనోళ్ళు కువైట్‌లో ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు మెడిసిన్ తెప్పించుకోవాలంటే ఎవరన్నా ఇండియా నుంచి వస్తా అంటే వాళ్ళతో తెప్పించుకుంటా ఉంటారు. ఇప్పుడు ఫ్లైట్లు లేవు కాబట్టి చాలా మంది తక్కువ వస్తున్నారు. మెడిసిన్స్ ఎవరన్నా మీకు కావాలంటే నార్మల్‌గా ఉంటే ఎవరు తెప్పించుకోరు. ఎమర్జెన్సీగా ఎవరన్నా హార్ట్ పేషెంట్స్ గానీ షుగర్ వాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఉంటే మీరు కొరియర్‌లో తెప్పించుకోగలుగుతారండి మెడిసిన్. ఇదోని అలా నేను కొరియర్‌లో వచ్చిన మెడిసిన్ పికప్ చేసుకొని పోతాను. ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే మనం కూడా ఇండియాలో నుంచి డిహెచ్ఎల్ గానీ ఆర్ఎంఎక్స్ గానీ కొరియర్ లో పంపించాం అనుకోండి మెడిసిన్. ఆ మెడిసిన్ కువైట్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ లో వస్తుంది. రాగానే వాళ్ళు మనకు మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ పట్టుకొని మనం ఇంకా లోపల ఎయిర్పోర్ట్ లో పోతే చాలా చెకింగ్లు ఉంటాయి. అయిపోయిన తర్వాత అక్కడ పోయినాం అనుకోండి వాళ్ళు ఈ పేపర్ తీసిస్తారు. ఇలా ఈ పేపర్ తీసుకొని మళ్ళా మనం సభా హాస్పిటల్లో పోతే అక్కడ స్టాంప్ కొట్టిస్తారు. అక్కడ హాస్పిటల్లో ఆ స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ తీసుకొని మళ్ళా మనం ఎయిర్పోర్ట్ రావాలా. ఎయిర్పోర్ట్ కి వస్తే మనకు మెడిసిన్ ఇస్తారు. ఇది మన తెలుగు వారికి షేర్ చేయండి.